ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 25న అటాక్ చేసిన దగ్గర నుంచి మొత్తం ప్రపంచమే మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా పడింది, ఇండియాతో సహా. ఇండియాలో కూడా హోటళ్లలో రేట్లు పెరిగిపోయినాయి, కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. అట్లాగే మన కిచెన్లకు కూడా యుద్ధం వచ్చేసింది, మన క్రైసిస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు కంప్లీట్ అవగానే పెట్రోల్, డీజిల్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మనకు కనబడని అనేక రకాల దుష్ప్రభావం ఇండియన్ ఎకనామీ మీద కూడా పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీ సీజ్ ఫైర్ ప్రకటించారు, కాల్పుల విరమణ. దాంతో తర్వాత మన 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో చర్చలు కూడా జరిగాయి 21 గంటలు. కానీ ఆ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. కాల్పుల విరమణ క్యాన్సిల్ కాలేదు, కాల్పుల విరమణ అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే చర్చలు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా చర్చలే ఉండవని కూడా ఎవరు ప్రకటించలేదు. తాత్కాలిక ప్రతిష్టంభనగా ఇది మనకు కనబడుతుంది. అయితే దాని తర్వాత ట్రంప్ హార్ముజ్ జలసంధిని తను కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకుంటాను అంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్. దీన్ని ఒక ఇంటర్నేషనల్గా పాపులర్గా ఉన్న మేధావి ప్రొఫెసర్ జియాంగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేంటంటే ఒకతను తన శత్రువుతో కూడా ఒక గదిలో ఉన్నాడు, ఆ గదిని శత్రువు లాక్ చేసుకుని కీ పెట్టుకుని ఉన్నాడు. ఆ కీ ఓపెన్ చేసి వదలమని ఎంతో బతిమలాడుకున్నాడు, బెదిరించాడు. కానీ శత్రువు ఆ కీని తను ఓపెన్ చేయలేదు, లాక్ని. దాంతో అతడు కోపం వచ్చి తను ఒక లాక్ వేశాడు. ఇప్పుడు ఇద్దరు లోపలే ఉన్నారు, ఇద్దరి లాక్స్ దానికి ఉన్నాయి. ఇది ప్రజెంట్ పరిస్థితి అని ఆయన చెప్పాడు. ఒక రకంగా ఇది కరెక్టే. కాకపోతే ఈ హోల్ ఇష్యూలో ఇప్పుడు ట్రంప్ గెలిచాడు అనేది చాలామంది ఇంటర్నేషనల్గా ఈ జియో పాలిటిక్స్ని అనలైజ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా అంటే ఎప్పుడైనా గెలుపు అనేది ఎలా మనం నిర్ణయిస్తామంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో ట్రంప్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ యుద్ధంలో ట్రంప్ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్గా ముందు నుంచి కూడా లేదు. అంటే మనకి ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉంది. ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తను గ్రేటర్ ఇజ్రాయెల్గా ఎవాల్వ్ కావాలి, చుట్టూ ఉన్న దేశాల్లో ప్రాంతాలని ఆక్యుపై చేసుకొని తను విస్తరించాలి. అందుకని బార్డర్స్ లేని ఏకైక దేశం ఇజ్రాయెల్. లెబనాన్లో ఇప్పటికి 14% లెబనాన్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. అట్లాగే వెస్ట్ బ్యాంక్ని కంప్లీట్గా తన గ్రిప్లో పెట్టుకుంది, గాజాని ఆక్యుపై చేసుకుంది, గోలాన్ హైట్స్ని ఆక్యుపై చేసుకుంది, ఇరాక్లో కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇలాగ అది ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళాలి. దీనికి మిడిల్ ఈస్ట్లో గట్టిగా ఎదుర్కొంటున్నది ఇరాన్. అందుకని ఇరాన్ని వీకెండ్ చేయాలి. దీన్ని మౌడౌన్ పాలసీ అంటారు, అంటే గడ్డి పెరగగానే దాన్ని కట్ చేయాలి. అలాగా ఇరాన్ బలపడుతున్నప్పుడు గట్టిగా దెబ్బ కొట్టాలి. ఇరాన్ బలహీనపడుతుంది, మళ్ళీ ఇరాన్ బలపడినాక మళ్ళీ వచ్చి దెబ్బ కొట్టాలి. ఇది ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ తనొకటే ఇరాన్ ఎదుర్కోలేదు కాబట్టి అమెరికాని కూడా దించాలని 20 ఏళ్ళుగా ప్రయత్నిస్తుంటే ట్రంప్ ఒప్పుకున్నాడు. ట్రంప్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటే అమెరికాకి ఇరాన్ వల్ల థ్రెట్ ఉందా? ఏమీ లేదని నేను చెప్పడం కాదు, అమెరికాలో ఉండే అనేక మంది ఎక్స్ మిలిటరీ వాళ్ళు, ఎక్స్ సిఐఏ వాళ్ళు, ఎక్స్ పొలిటీషియన్స్, ప్రజెంట్ సెనేటర్స్, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమంటే ఏ రకంగానూ ఇరాన్ వల్ల అమెరికాకి థ్రెట్ లేదు, ఇరాన్ మీదకి అమెరికా యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని క్లియర్గా ఆయన మరి ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల లొంగిపోయాడా, ఇంకే కారణం అనేది పక్కన పెడితే ట్రంప్ తన అవసరం లేని యుద్ధంలో ఇరుక్కుపోయాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రంప్ కానీ నెతన్యాహు కానీ ఇరాన్లో ఆల్రెడీ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో మనం కానీ వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతా కూడా చంపేస్తే అక్కడ తిరుగుబాట్లు జరుగుతాయి. ఆ తిరుగుబాట్ల వల్ల రిజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వం మారుతుంది, మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకోవచ్చు అనేది వాళ్ళు అనుకున్నారు. అది జరగలేదు. ఈవెన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పటికీ, ఇంకొక టాప్ 3 లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ దృఢంగా నిలబడింది. యుద్ధం దాదాపు 40 రోజుల పైన యుద్ధం చేసింది. దాంతోపాటు హార్ముజ్ జలసంధిని తన కంట్రోల్లో పెట్టుకునింది. దానివల్ల 20% ఆయిల్, 25% గ్యాసు ప్రపంచానికి ఆగిపోయింది.
సో దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ లేటెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యుద్ధాన్ని ముగించడం. యుద్ధాన్ని ముగించి గౌరవప్రదంగా బయటికి వెళ్ళిపోవడం. అది ఇరాన్ ఒప్పుకోవట్లేదు. నువ్వు యుద్ధం ఆపినా నేను ఆపనంటుంది. గల్ఫ్ దేశాల్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ ఉన్న అమెరికా బేస్ల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. సో మరోవైపు గల్ఫ్ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ మీద కూడా అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటి? యుద్ధం నుంచి బయటికి వెళ్ళడం. ఇరాన్ లక్ష్యం ఏంటి? పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కావాలి, అలాగే ఇరాన్ మీద విధించిన ఆర్థిక ఆంక్షల్ని తీసేయాలి. ఇరాన్ ఆస్తులు, వివిధ దేశాల్లో ఉన్న ఆస్తుల్ని ఫ్రీజ్ చేసి ఉన్నది, ఆ ఫ్రీజ్ నుంచి ఆస్తులను వదిలిపెట్టాలి. నెక్స్ట్ హార్మోజ్ జలసంధిని టోల్ పెట్టి ఇక మీదట తన కంట్రోల్లో పెట్టుకొని ఒక పనామా కాలువలాగా, ఒక సూయజ్ కెనాల్ లాగా తను కూడా టోల్ వసూలు చేయాలి. ఇది ఇరాన్కున్న ఆబ్జెక్టివ్స్. సో ఈ నేపథ్యంలో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించడం ద్వారా ఒక రకంగా ట్రంపే గెలిచాడని చెప్పచ్చు. ఎందుకంటే ట్రంప్ యుద్ధంలోంచి బయటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు. ఈ ఇరాన్ డిమాండ్స్ ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకే. చర్చలు ఫెయిల్ అయినాయి. దాంతో ఇప్పుడు ట్రంప్ ఒక బ్లాకేడ్ని ప్రకటించాడు. ఆ బ్లాకేడ్ వల్ల ఇరాన్ ఆయిల్, ఇరాన్ పోర్టుల్లో అన్నీ కూడా బ్లాకేడ్లో ఉండడం వల్ల ఇరాన్ ఆయిల్ అనేది బయటికి పోయే పరిస్థితి లేదు. కొంతమంది చెప్పేది ఏమంటే 160 మిలియన్ బ్యారెళ్ళు ఆల్రెడీ సముద్రంలో ఉన్న ఇరాన్వి, కాబట్టి ఇరాన్కి ఇప్పుడిప్పుడే ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఫుడ్ గ్రెయిన్స్ లాంటివి బయట నుంచి రావాలి, చైనా లాంటి దేశాల నుంచి. తర్వాత తను ఆయిల్ చైనాకి నిరంతరం సరఫరా చేయాలి. సో ఇవన్నీ ఆగిపోయినాయి ఖచ్చితంగా. దానివల్ల ఇరాన్కి ఇమ్మీడియట్గా 1-2 రోజుల్లో కాకపోయినా కొంతకాలం ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఇతర దేశాలని ఆర్గనైజ్ చేసి ఇటు యూరోప్ని, చైనాని, మిగతా దేశాలని అమెరికా మీద ప్రెజర్ తీసుకురావాలి అని డిప్లొమాటిక్గా ఇరాన్ ట్రై చేస్తుంది. ఇప్పటికిప్పుడు అమెరికా షిప్పుల మీద అటాక్ అనేది చేయట్లేదు. మరోవైపు శాటిలైట్గా అందకుండా షాడో ఫ్లీట్ల ద్వారా తన ఆయిల్ని పంపించడానికి కూడా ఇరాన్ ట్రై చేస్తుంది. దానికి ఆల్రెడీ అలాంటి నెట్వర్క్ ఉంది. సో ఈ 2 మార్గాల ద్వారా ఇరాన్ ఇప్పుడు ఈ బ్లాకేడ్ని ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఇరానే నాకు చర్చలకి రమ్మంటుంది, 2 రోజుల్లో చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ పాకిస్తాన్లోనే జరుగుతాయనేది ప్రకటించాడు. జేడీ వ్యాన్స్ కూడా ప్రకటించాడు. సో ఆల్రెడీ అమెరికా లక్ష్యం ఏంటి? యుద్ధం నుంచి మర్యాదపూర్వకంగా బయటికి వెళ్ళిపోవడం. అది అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాకి డ్యామేజ్ జరిగిందంటే ఖచ్చితంగా కొంత డబ్బుల రూపంలో కానీ, మిలిటరీ రూపంలో కానీ, పైగా ఇమేజ్ రూపంలో పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది. కానీ ఇరాన్కి అంతకంటే కూడా డ్యామేజ్ జరిగింది. ఇరాన్ ఇప్పుడు కోలుకోవాలంటే నిన్న వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది మినిమం 7 ఏళ్ళు పడుతుంది. 7 ఏళ్ళు అంటే మళ్ళీ రికవరీ కావాలంటే ఈ బ్లాకేడ్ కానీ కంప్లీట్గా విధిస్తే ఇరాన్కి దెబ్బ తగులుతుంది. దాంతోపాటు ఆంక్షలు కానీ తీసివేయకపోతే ఇరాన్ 7 ఏళ్ళు కాదు కదా, ఇంకా 10-15 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ట్రంప్దే పై చేయిగా కనబడుతుంది. ఇరాన్ మీద చైనా కూడా ఒత్తిడి చేస్తుంది, అంటే కాంప్రమైజ్ అయ్యి డీల్కి రమ్మని. ఎందుకంటే చైనా గల్ఫ్ దేశాలతో కూడా కొంత మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. మరోపక్క యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్ మీద ఒత్తిడి చేస్తున్నాయి హార్మోజ్ని వదలమని. సో ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ఎక్కువ ప్రెజర్ కనబడుతుంది. ట్రంప్ కొంత రిలీవ్ అయినట్టుగా కనబడుతుంది. ట్రంప్ మీద మొన్నటి వరకు ప్రెజర్ ఉంది. ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ ట్రంప్ ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్తే తప్ప అదర్వైజ్ ట్రంప్కి ఇబ్బందులు లేవు. మెల్లగా ట్రంప్ ఇలా డ్రాగాన్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ తగ్గిపోయినాయి. నిన్న అమెరికా కంట్రోల్లో ఉన్న హార్మోజ్ నుంచి దాదాపు 20 షిప్లు పోయినాయి. సో కాబట్టి చైనా కూడా పెద్ద ఒత్తిడి చేయదు. చైనా గోల్ ఏంటి? తన ప్రయోజనాలకి భంగం కలిగించకుండా ఉండడం. అది అమెరికా కలిగించట్లేదు. చైనా షిప్పే, నిన్న ఫస్ట్ పోయిన షిప్ చైనా షిప్పే అనమాట. కాబట్టి ఆ రకంగా ప్రజెంట్ అయితే ట్రంప్దే పై చేయిగా ఉంది. ఇరాన్ అనుకున్న గోల్స్ ఏవి నెరవేరలేదు, పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి ఇరాన్దే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.